అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని పెద్దపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గూడపు జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో పాండవగుట్ట సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గూడపు జనార్దన్ రెడ్డి ఇతరులతో కలిసి సందర్శించారు. తర్వాత కాల్వ శ్రీరాంపూర్ సుల్తానాబాద్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ ప్రాంతం మొత్తం పొదలతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్కోజు వెంకటేశ్వర్లు, చల్లా చంద్రమౌళి, ఎండి రఫీ, సుందర్ రాజు, కొమరయ్య, రాజ్ కుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెట్లకు పుట్టలకు గుట్టలకే పరిమితం అయిపోయినాయి. వాటిలో పిచ్చుకలు వండే రోజులు వచ్చినాయి. అదేవిధంగా ఓటు దండుకొని అరచేతిలో స్వర్గం చూపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు నిర్మాణం చేస్తా అన్నది. ఏ ఊర్లో కూడా ఒక్క ఇల్లు నిర్మాణం చేసిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షలకు ఇళ్లకు మంజూరు చేసి ఈ యొక్క ఇల్లుకు 2,50,000 రూపాయలు ఇస్తే తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వాలను వెంటనే గద్దె దింపడానికి ప్రజలు సన్నద్ధమయ్యారు. కానీ ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లను వెంటనే పేదలకు అర్హులైన పేదలకు ఇవ్వాలి. మరి పక్కా నిర్మాణం చేస్తాం. 2 రూములు రేకుల సెట్ ఉన్నా కానీ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేయాలి. అది కూడా ప్రతి విలేజ్కు 100-200 ఇళ్లకు తగ్గకుండా నిర్మాణం చేయాలి. మండలానికి 100 ఇండ్లు ఇచ్చేసి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లు ఇచ్చేసుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇండ్లు ఇచ్చేసుకొని అరకొర చేతులు దులుపుకొని ఆ ఇండ్లు కూడా నిర్మాణం చేపట్టడం లేదు. ఇది ఎంత అస్తవ్యస్తంగా మారింది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అంటే. ఈయన అప్పుల కుప్పైందని చెప్తాడు, ఆయన ఏమో నేను పచ్చగా చేసిన తెలంగాణ హరిత తెలంగాణగా చేసిన చెప్తాడు. ఆయన 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు, ఆ వడ్డీ కడతానని నేను చెప్పిండు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాలి. గద్దె దిగిపోయిన తర్వాత వచ్చే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత నలుదిశలా అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ, మరి ఇప్పుడు నువ్వు ఇందిరమ్మ ఇళ్లను వెంటనే నిర్మాణం చేయాలని, నిర్మాణం చేయకపోతే ఈ ప్రజల చేతుల్లో మీకు ఓటమి తప్పదని తెలియజేస్తూ, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లను కూడా మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాళ శ్రీరాంపూర్కు చెందినటువంటి పేదలందరినీ కూడా ఆ ఇళ్లలో తోలడం జరుగుతుందని తెలియజేస్తూ, నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లు వృధాగా